హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. 15,00,000 కట్నం పోసి నేను మీ అబ్బాయిని కొనుక్కున్నాను. మీ ఇంటి మీద పెత్తనమంతా నాదే. మీరంతా నేను చెప్పినట్లుగా విని నా చెప్పు చేతల్లో ఉండాలి అని అత్తామామలతో ఇంటి చాకిరీ చేపిస్తూ నరకం చూపిస్తోంది కోడలు. కొడుకు కూడా కోడలికే సపోర్ట్ చేస్తాడు. అసలు ఆ కోడలి కఠినత్వం వెనుక ఉన్న కారణమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదర్శం నా శ్వాస, ఆశయం నా ఊపిరి. ప్రేమికుల్ని విడదీయడం పాపమనుకునే వారిలో నేను ప్రథముడినని అన్నాడు కుక్కుటేశ్వరరావు. శ్వాస, ఊపిరి రెండూ ఒకటే నాన్నా అన్నాడు చంద్రం తండ్రి చెవిలో. అయితే అయ్యాయిలేరా, ఎఫెక్ట్ కోసం అలా అన్నానులే అన్నాడు కుక్కుటేశ్వరరావు మెల్లగానే. ఆశయం, ఆదర్శం వంటి పెద్ద మాటలు నాకు తెలీదు కానీ నా కొడుకు అభిలాష నెరవేర్చాలనే ఇంగితం మాత్రం నాకుంది అన్నాడు పరమేశ్వరరావు నవ్వుతూ. పరమేశ్వరరావు కొడుకు రఘు, కుక్కుటేశ్వరరావు కూతురు జలజ ప్రేమించుకున్నారు. 2 ఏళ్ల యూనివర్సిటీ ప్రేమ. డిగ్రీలు చేతికి వచ్చి రఘుకి జాబ్ కూడా రావడంతో పెళ్లి ప్రస్తావనకు దారితీసింది. మధ్యతరగతికి చెందిన పరమేశ్వరరావుకి ఓ కూతురు ఉంది. ఆ కట్నాల జగతిలో కూతురు పెళ్లి చేయటం కొంచెం కష్టమే అతనికి. అయితే కొడుక్కి కట్నం తీసుకొని అది కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసేస్తే సరి. ఈ మాత్రానికే బెంబేలు పడిపోతావేమిటోయ్ అని అటు బంధువులు, ఇటు స్నేహితులు అనడంతో అది బాగానే అనిపించింది. కానీ కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించానని, ఆమెనే పెళ్లాడతానని చెప్పడంతో కాదనలేకపోయాడు. ఎంత ప్రేమ వివాహమైనా పిల్ల తండ్రి కాస్తో కూస్తో కట్నం ఇవ్వకపోడా అనుకున్నాడు వెంకటేశ్వరరావు. అయితే కుక్కుటేశ్వరరావు మహాగటికుడు. కొడుక్కి కట్నం తీసుకోవాలి, కానీ కూతురికి కట్నం ఇవ్వకూడదు అన్న తరహా మనిషి. రఘు తన కూతుర్ని ప్రేమించాడని అతని పెద్దలు అందుకు వ్యతిరేకులు కారని తెలియడంతో రాజకీయమాడాడు. కట్నం కట్నం అనకండి, కానుకలనండి. కూతురికి ఎంతో కొంత ఇచ్చి పంపాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది బావగారు. కాకపోతే ఇది ప్రేమ వివాహం. నేనేమైనా ఇస్తే వారి ప్రేమను అవమానించినట్టు అవుతుంది. అందుకే మా అమ్మాయికి కట్నం ఇవ్వదలుచుకోలేదు నేను అని అన్నాడు కుక్కుటేశ్వరరావు నిస్సిగ్గుగా. పరమేశ్వరరావు అవాక్కయ్యాడు. అక్కడికి కూతురు పట్ల తాను నిర్వర్తించవలసిన బాధ్యతను పరోక్షంగా ప్రస్తావించాడు కూడా. ఏమీ అర్థం కానట్లే ప్రవర్తించాడు కుక్కుటేశ్వరరావు. పరమేశ్వరరావు ఏమీ అనలేకపోయాడు. రఘు జలజల వివాహం జరిగిపోయింది. పైసా కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి సజావుగా జరిపించినందుకు తనను తానే అభినందించుకున్నాడు కుక్కుటేశ్వరరావు. కొడుకుకి మాత్రం మంచి కట్నం ఇచ్చే సంబంధం కోసం వెతకాలి అని అనుకున్నాడు. ఆలోపు కొడుకు చంద్రం తన అల్లుడు రఘులాగా పిచ్చి పనేదైనా చేస్తాడేమోనని ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వెయ్యమాకు. మనకు గిట్టుబాటు కాదు. బోలెడు తగలేసి చదివించాను నిన్ను. నాకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించే పూచీ నాది అంటూ చంద్రం ముందు కాళ్లకు బంధం వేశాడు కుక్కుటేశ్వరరావు. చంద్రం మెతక మనిషి. అలాగే నాన్న అంటూ తల ఊపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జలజకు అన్నను చూస్తే గంగిరెద్దు గుర్తుకు వచ్చింది. కొడుకుకు ఎన్నో సంబంధాలు చూశాడు కుక్కుటేశ్వరరావు. అమ్మాయి అందంగా ఉంటే సంగీతం రాదని వద్దన్నాడు. సంగీత సరస్వతి అయితే అందం లేదన్నాడు. రెండూ ఉంటే మరేదో లోపం చూపించేవాడు. రంగు లేదనో, కొంగు లేదనో, హంగు లేదనో ఏదో ఒక వంక పెట్టి వచ్చిన సంబంధాలన్నీ తిప్పికొడుతున్నాడు కుక్కుటేశ్వరరావు. నిజానికి చంద్రానికి తాను చూసిన అమ్మాయిలందరూ బాగానే కనిపించారు. వారంతా తండ్రికి ఎందుకు నచ్చలేదో అతనికి అర్థమయ్యేది కాదు. ఓసారి జలజతో ఆఫీసులో అంతా ముదురు బెండకాయ అని నిక్నేమ్‌తో పిలుస్తున్నారే నన్ను అంటూ వాపోయాడు 35 ఏళ్ల చంద్రం. మరి కొన్నాళ్ళు ఇలాగే సాగిందంటే పెళ్లి చూపుల కొడుకుగా మిగిలిపోతావు తప్ప నువ్వు ఎప్పటికీ పెళ్లి కొడుకువు కాలేవన్నయ్య. చదువుకున్నావు, చక్కటి ఉద్యోగం చేస్తున్నావు. జీవిత భాగస్వామి విషయంలోనైనా కాస్త స్వతంత్రంగా ప్రవర్తించు అంటూ సన్నగా అన్నను మందలించింది ఆమె. అన్నగారి నిశ్చితార్థపు సమయంలోనూ, పెళ్లిలోనూ చంద్రాన్ని చూసిన రఘు చెల్లెలు సంధ్యకు అతనిపైన సదాభిప్రాయం ఏర్పడింది. ఓసారి జలజతో, వదినా, మీ అన్నయ్య నాకు నచ్చాడు. ఇది ప్రేమ అనను. అతనంటే నాకు చాలా ఇష్టం. అంతే. అతనికి ఇష్టమైతే అతని భార్యని కావాలని అనుకుంటున్నాను నేను అంటూ సిగ్గుకు కాసేపు ముసుగేసి తన మనసులోని మాటలు బయటపెట్టింది సంధ్య.
ఈ ఆలోచన జలజకు ఉంది. కానీ తండ్రి సంగతి ఎరుగున్నందున ఆలోచనలు తనలోనే అణుచుకుంది. ఇప్పుడు ఆడపడుచు తనంతట తానుగా తన అభిష్టాన్ని వెలిబుచ్చటం సంతోషం కలిగించింది. ఆ విషయం భర్తతో చెప్పింది. అతను తల్లిదండ్రులతో చెప్పాడు. అప్పటికే కూతురికి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. చంద్రం వారి దృష్టిలో ఉన్న కుక్కుటేశ్వరరావు తత్వానికి జడిసి వెనుకాడారు పరమేశ్వరరావు. ఇప్పుడు చంద్రం అంటే కూతురు ఇష్టపడుతోంది అని తెలిసి కుక్కుటేశ్వరరావుని కలిసి ప్రతిపాదన చేశాడు పరమేశ్వరరావు. చంద్రం సంధ్యను చూసి ఉన్నాడు. ఆమె అందగత్తె, చదువుకున్నది, నెమ్మదస్తురాలు, తండ్రి నీడలో ఉండిపోయింది. చంద్రానికి ఆ పిల్లను చేసుకోవాలన్న ఆలోచన అంతవరకు తట్టనే లేదు. ఇప్పుడు జలజ మామగారు వచ్చి అడిగితే తండ్రి వంక ఆశగా చూశాడు. ఒప్పుకుంటే బాగుండునని. వియ్యంకుడి ప్రతిపాదన గురించి ఆలోచించాడు కుక్కుటేశ్వరరావు. మదిలోనే ఏవేవో లెక్కలు వేశాడు. పరమేశ్వరరావు కాలేజీ లెక్చరర్గా వెనకేసింది ఏమీ లేదు. తాను కోరిన కట్నం ఇచ్చుకోలేడు. తన ఎక్స్‌పెక్టేషన్స్‌కి అతను తూగలేడు. పైగా కూతురు జలజకు తాను పైసా కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు తన కొడుక్కి కట్నం అడగడం బాగుండదు. అందుకే ఈ ఆలోచన. నాకు మీ అమ్మాయి పెళ్లిలోనే నచ్చింది బావగారు. కానీ కుండ మార్పిడి అవుతుందని ఊరుకున్నాను. మన కుటుంబాలలో కుండ మార్పిడి పెళ్ళిళ్ళు జరగవు కదా! అమ్మాయికి మంచి సంబంధం చూసి చేద్దాం అంటూ లౌక్యంగా నవ్వుతూ చెప్పేశాడు. వియ్యంకుడు కూడా నిరాశ చెందితే చంద్రం హతాశుడయ్యాడు. తండ్రి ఎదుట కిక్కురుమనే ధైర్యం లేదు అతనికి. ఆ తర్వాత 3 నెలలకి సంధ్య పెళ్ళైపోయింది. మరో 6 నెలలకు చంద్రానికి సంబంధం కుదిరింది. పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూడాలని కుతూహలం కలిగింది సంధ్యకు. పెళ్ళికి తాను వచ్చింది. పెళ్లి కూతురు గౌరి, పల్లెటూరి పిల్ల. చామన ఛాయకు తక్కువగా కొంచెం బొద్దుగా ఉంటుంది. చిన్న మెల్ల కూడా ఉంది. పెద్దగా చదువుకోలేదు. గౌరిని చూసి విస్తుపోయింది సంధ్య. అమ్మాయిలు ఎవరూ మీ అన్నయ్యకు ఓ పట్టాన నచ్చడం లేదని, అందుకే చాలా సంబంధాలు చూడవలసి వచ్చిందని విన్నాను. ఈ మెల్లకన్ను నల్లపిల్ల ఎలా నచ్చింది వదినా అని జలజను అడిగింది సంధ్య రహస్యంగా. జలజ పెద్దగా నవ్వి, నచ్చనిది అన్నయ్యకు కాదు, మా నాన్నకు. మా నాన్నకు నచ్చవలసింది కన్య కాదు, కట్నం అంది. గౌరీ తెచ్చే లక్షల కట్నం ముందు ఆ పిల్ల మెల్లకన్ను మా నాన్నకు ఆనలేదు. మరి మీ అన్న సంగతి? ఆ అమ్మాయికి వంకలు పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంది అంది సంధ్య. మా అన్నయ్య గంగిగోవే కాదు, గంగిరెద్దు కూడాను. అమ్మా నాన్నలు గీసిన గీటు దాటడు అని నవ్వింది జలజ. నిజానికి నిన్ను చేసుకోవాలని ఆశపడ్డాడు అన్నయ్య. మామయ్య గారు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేరని కుండమార్పిడి వంకతో కొట్టి పారేశాడు మా నాన్న అంది జలజ. చంద్రం గౌరీల పెళ్లి జరిగిపోయింది. 2 ఏళ్ల తర్వాత ఎందుకో పక్క ఊరికి వచ్చిన సంధ్య వదిన జలజ పుట్టింటికి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులను చూసి వద్దామని. గేటు తీసుకొని లోపలికి ప్రవేశించిన సంధ్యకు ఇంటి చుట్టూ నందనవనంలా ఉన్న తోట కనువిందు చేసింది. పూల మొక్కలు, ఫలవృక్షాలతో, కూరగాయల మడులతో నిండుగా కలకలలాడుతూ ఉంది. అక్కడ పంచె కట్టుకొని పాదులకు గోతులు తవ్వుతున్న వ్యక్తిని చూసి తోటమాలిని పెట్టుకున్నారన్నమాట అనుకుంది. గుమ్మంలోనే ఎదురు వచ్చిన గౌరీ వంక పరిశీలనగా చూసింది సంధ్య. గౌరీ ఇప్పుడు కొంత రంగు రావడమే కాక కాస్త ఒళ్ళు కూడా తగ్గింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న గౌరీకి తనను పరిచయం చేసుకుంది. జలజ ఆడపడుచును అని. సారీ, అప్పుడు పెళ్లిలో చూడడమే మిమ్మల్ని. ఆ తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేదు కదా! రండి అంటూ లోపలికి ఆహ్వానించింది గౌరి చిరునవ్వుతో. బాగున్నావా అమ్మా అన్న పిలుపు వినిపించి అటువైపు చూసింది సంధ్య. హాల్లో మాపింగ్ చేస్తున్న వృద్ధురాలు పలకరింపుగా నవ్వింది. ఆమె వంక పరీక్షగా చూసిన సంధ్య విస్తుపోయింది. నేనే అమ్మా, చంద్రం తల్లిని అని ఆవిడ జవాబు ఇవ్వడంతో చటుక్కున దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతిని పట్టుకొని అత్తయ్యగారు అంది. చూసావా అమ్మా, నా కోడళ్ళు పెట్టే ఆరళ్ళు. అది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నన్ను పనిమనిషి కంటే హీనంగా చేసేసింది అంటూ మదిలోని ఆవేదన అంతా వెళ్ళగక్కుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. సంధ్య తెల్లబోయి చూసింది. అత్తాకోడళ్ల నడుమ సఖ్యత లోపించిందని అర్థమైపోయింది. నలిగిపోయిన చీర జాకెట్, రేగిన జుట్టు, పీక్కుపోయిన ముఖము, మనిషి కూడా నల్లబడింది. అంతకు మునుపు దర్జాగా దర్పంగా ఉండే ఆవిడకు ఈనాడు తాను చూస్తున్న మనిషికి పోలిక లేదు. ఆవిడ పట్ల జాలి కలిగింది. కానీ అది సున్నితమైన విషయం.
మరొకరి కుటుంబ వ్యవహారం కనుక మాట మార్చుతూ మామయ్య గారు ఇంట్లో లేరా అత్తయ్య గారు అని అడిగింది. బయట తోటలో కనిపించలేదా అమ్మా? మామగారు అని కూడా చూడకుండా కూలోడు కంటే హీనంగా బండ చాకిరీ చేపిస్తోంది ఆయన చేత ఈ మహాతల్లి అంటూ అక్కసు కొద్దీ మెటికలు విరిచింది ఆవిడ. సంధ్య ఆశ్చర్యపోతూ తోటలో కనిపించిన మనిషి మామయ్య గారా? ఆ వేషం చూసి తోటమాలి అనుకొని పలకరించలేదు అని మదిలో అనుకొని పైకి చిరునవ్వుతో తోట పని ఒంటికి మంచిదే కదా అత్తయ్య గారు. డైలీ గార్డెనింగ్ చేసే వారి ఆరోగ్యానికి డోకా ఉండదు తెలుసా అంది సంధ్య. మూతి తిప్పుకుందావిడ. తోట పని ఒకటే కాదమ్మా! పనివాడిలా బయటి పనులు కూడా చేయిస్తోంది ఆయన చేత అంది. అయినా మన బంగారం మంచిదైతే కంసాలిని అనే అవసరం ఏమిటి? అన్నట్టు నా కొడుకు చవట. అందుకే కదా మాకు ఈ పాట్లు అంది. అంతలో కుక్కుటేశ్వరరావు అక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మన జలజ ఆడపడుచు సంధ్య. మనల్ని చూడాలని వచ్చింది అని భార్య అనటంతో అలాగా బాగున్నావా అమ్మా అంటూ సంధ్యను పలకరించాడు అతను ఆప్యాయంగా. బాగున్నారా మావయ్య గారు అంటూ పరామర్శించింది సంధ్య. ఏం బాగోలేదు తల్లి. కోడలిని కోరి తెచ్చుకుంటే మా పాలిట కొరివై కూర్చుంది. ఆ రోజు మీ నాన్నగారు అడిగినప్పుడే నిన్ను చందానికి చేసుకుంటే మాకు ఈ పాటలు తప్పేవేమో అన్నాడు కోడలి వంక నిరసనగా చూసి. తప్పు మామయ్య గారు, పెద్దవారు, మీరు అలా మాట్లాడకూడదు అంది సంధ్య. గౌరి ఆ ఇంటి కోడలు అయ్యాక మొదటిసారిగా వారిని చూడ్డానికి వచ్చింది సంధ్య. ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. ఆమె అవస్థలు గ్రహించిన దానిలా రండక్కయ్య పైకి వెళదామంటూ చనువుగా సంధ్య చెయ్యి పట్టుకొని మేడ మీదకు తీసుకుపోయింది గౌరి. సారీ అక్క, అత్తయ్య మామయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు అంది గౌరి. అదేమీ లేదు అన్నట్టుగా మందహాసం చేసింది సంధ్య. ఎంత మంచివాళ్ళు అయినా అత్తాకోడళ్ళ మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉండటం సహజం. అందుకు కారణం జనరేషన్ గ్యాప్ తప్ప మరేమీ కాదు అని నవ్వింది సంధ్య. లేదక్కా, అత్తయ్య మీతో చెప్పిందంతా నిజమే. కావాలనే నేను వాళ్ళ చేత పనులు చేపిస్తున్నాను అంది. అవక్కయ్య చూసింది సంధ్య. అవునండి, మా అమ్మ నాన్న మంచి కట్టుబాట్లతో నన్ను పెంచారు. నన్ను అత్తవారింటికి పంపించేటప్పుడు వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా? ఇక మీదట నా తల్లిదండ్రులు వీళ్ళేనని. కానీ నా పెళ్లికి మా వాళ్ళని వీళ్ళు పెట్టిన హింస ఎలా మర్చిపోగలనక్క అంటూ ఉంటే గౌరీ గొంతులో జీర. ఏం జరిగింది అని విస్మయంతో అడిగింది సంధ్య. 10 లక్షల కట్నం అడిగితే ఇవ్వడానికి ఒప్పుకున్నారు మా వాళ్ళు. తీరా అందరికీ శుభలేఖలు పంచేశాక పెళ్లి వారం రోజులు ఉండగా అమ్మాయికి మెల్ల ఉంది. ఇంకో 5 లక్షలు ఇస్తే సరిపెట్టుకుంటాం. లేకుంటే పెళ్లి జరగదు అంటూ పట్టుబట్టారు మామగారు. అది తన తలకు మించిన భారం అని నాన్న ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. అమ్మాయిని ముందుగా చూసుకొని సంబంధం ఖాయం చేసుకున్నారు కదా అంటే ఆ విషయం మీరు చెప్పలేదు, మేము చూడలేదు అంటూ మొండికేశారు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్ల. అందుకే వీళ్ళని ఒప్పించలేక ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అదనపు కట్నం ఇచ్చారు నాన్నగారు. పెళ్ళయ్యాక కూడా అది ఇది అంటూ నానా అవస్థలు పెట్టారు మా వాళ్ళను. గౌరీ వదనం అరుణోదయం దాల్చింది. ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఆలకించింది సంధ్య. అక్క, నా వల్లే కదా మా వాళ్లకు అన్ని బాధలు అనుకొని నేను ఏడవని రాత్రులు లేవు. ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని చింతించని క్షణాలు లేవు. ఈ ఇంటి పేరును భావితరానికి కొనసాగించే సంతానాన్ని కని పెంచడానికి ఈ కుటుంబంలోకి వచ్చాను. నేను ఈ ఇంటి అభివృద్ధికి తోడ్పడడంలో పావుగా వచ్చాను. కానీ పెంచి విద్యాబుద్ధులు నేర్పిన వారిని, తోడబుట్టిన వారిని అందరినీ వదిలి ఈ కుటుంబం యొక్క కష్టసుఖాలను పంచుకోవడానికి వచ్చాను. కానీ వీళ్ళేం చేశారు? కట్నాలు అని, కానుకలని నన్ను నా వాళ్ళను వేధించారు. రేపు వీరికి జవసత్వాలు ఉడిగాక కంటిపాపలా చూసుకోవాల్సిన నన్ను కంటిలో నలుసులా పరాయిదానిలా చూశారు. ఆడపిల్లను ఇచ్చుకున్న పాపానికి మా వాళ్లకు నరకం చూపించారు. ఆవేశంగా చెప్పకపోయినా అదే అక్క నాలో ఈ తిరుగుబాటుకు కారణం. 15 లక్షలు పోసి భర్తను కొనుక్కున్నాను నేను. ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని కొనుక్కున్నాను కనుక ఇంటిపైన అధికారం నాది. వీళ్ళంతా నా చెప్పు చేతల్లో ఉండాలి అనిపించింది. అందుకే కక్ష తీర్చుకుంటున్నాను అంది గౌరి. జాలిగా చూసింది సంధ్య.
కానీ అది తప్పు కదా అంది. ఈ ఏజ్‌లో వారిని కష్టాలు పెట్టడం తప్పని నాకు తెలుసు అక్కా. మా అమ్మ, నాన్న కూడా తిట్టారు నన్ను అంది. ఇంతలో చంద్రం రావడం చూసి లేచి నిలిచింది సంధ్య. కూర్చోండి ప్లీజ్ అంటూ లోపలికి వచ్చాడు అతను. కుశల ప్రశ్నల అనంతరం గౌరీ కళ్యాణం కాస్త డౌరీ కళ్యాణం అయ్యిందని మా గౌరీ ఫిర్యాదు. కన్యకు కాక కట్నానికి తాళి కట్టే పెళ్ళికొడుకు, కట్నం కోసం గలగలా పీడించే పెద్ద మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలన్నది తన ధ్యేయం. అత్తామామల్ని హరాస్ చేయడంతో తన ఉద్యమం మొదలుపెట్టింది అన్నాడు నవ్వుతూ. మీకంత వేళాకోళమే. అసలు మీకు ఫుడ్డు, బెడ్డు రెండూ కట్ చేసేస్తే తెలిసి వచ్చేది అంది గౌరి కోపంగా. అమ్మో! ఆ పని మాత్రం చేయకు అన్నాడు భయం నటిస్తూ. సంధ్య నవ్వేసి లోకం తీరే అలా ఉన్నప్పుడు మామయ్య గారిని తప్పుపట్టి వాళ్ళను మరీ కష్టపెట్టడం మంచిది కాదేమో. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచావు కాబట్టి నాకు తోచింది చెబుతున్నాను. అపార్థం చేసుకోకు అంది సంధ్య. అందుకు చంద్రం కూడా నవ్వేసి మీకు ఒక విషయం తెలుసా? చెడు చేస్తున్నాను అనుకుంటూ గౌరి వాళ్లకు మంచే చేస్తోంది. అమ్మకు నాన్నకు డయాబెటిక్స్ ఉంది. డాక్టర్ వాళ్ళను ఎక్సర్సైజ్ చేయమన్నాడు. అది వాళ్ళ వల్ల కాదు. వాకింగ్ కూడా అలవాటు లేదు. ఇంటి పనైనా చేస్తే మనసుకు శరీరానికి కొంతవరకైనా వ్యాయామం లభిస్తుంది అనిపించింది. నిజానికి తోట పని మొదలుపెట్టాక నాన్నగారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. అందుకే గౌరీ ఉద్యమానికి నేను అడ్డు చెప్పలేదు అన్నాడు చంద్రం. సంధ్య నవ్వింది. గౌరీ కూడా ఆమెతో శృతి కలుపుతూ మా అత్తమామలకు పట్టిన గతి ఇతరులకు గుణపాఠం కావాలన్నది ఒక కారణమైతే వీళ్ళలో పశ్చాత్తాపం తీసుకురావడం నా లక్ష్యం అక్క. ఆ మధ్య ఒకసారి మామయ్య గారు అన్నారు మా వాళ్ళ దగ్గర తీసుకున్న అదనపు కట్నం తిరిగి ఇచ్చేస్తానని. ఆ మాటే నేను నాన్నతో అంటే ఆడపిల్లకు ఇచ్చింది తిరిగి తీసుకుంటామా తప్పమ్మా అంటూ అత్తమామలకు మనస్తాపం కలిగిస్తున్నందుకు తల వాచేలా చీవాట్లు పెట్టాడు. నాకు అత్తయ్యని మావయ్యని నెత్తిమీద పెట్టుకునే రోజులు త్వరలోనే ఉన్నాయిలేండి అంది గౌరి. పల్లెటూరి పిల్లైనా పెద్దగా చదువుకోకపోయినా గౌరి మంచితనాన్ని చూస్తూ ఉండిపోయింది సంధ్య. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.